న్యూస్ కి స్వాగతం. మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ పత్తిపాడ నూక దుర్గారాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కమిషనర్ రంగారావు, కౌన్సిలర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎజెండాలోని అంశాలను చర్చించి ఆమోదించారు. అనంతరం పట్టణంలో ఉన్న పలు ప్రధాన సమస్యల్ని చర్చించారు. ఆయన గవర్నమెంట్ తప్పకుండా ఎలా సరి చేయాలో మీరే సరి చేసి రేపు మళ్ళా వచ్చే నెల కౌన్సిల్ మీటింగ్ జరిగే లోపల వచ్చే నెలకు మీటింగ్ జరిగే లోపల దాన్ని కూడా మనం సరి చేయాలని చెప్పి మరి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా లేకపోతే మనం చేసుకుంటాం మాకు అర్థం లేదు. మేము చేసిన కానీ రకరకాలుగా కామెంట్లు వస్తాయి కాబట్టి అది మీ చేతులు కూడా దాన్ని చక్కబెట్టమని చెప్పి మిమ్మల్ని సరళంగా కోరుకుంటూ మరి ఇక్కడ సంబంధించినటువంటి డబ్బులు ఉన్నాయో చూడడానికి కూడా ఉన్నారు. ఇంతవరకు బోర్లు వేయడానికి అని చెప్పేసి శాంక్షన్ చేసుకున్నాం. అన్ని బోర్లు వేయలేదు, దాంట్లో మనం రెండో మూడు వేసి వాడలేదన్నా అన్నిటికీ శాంక్షన్ చేస్తాం. ఆ డబ్బు ఉంటుంది అనేటువంటి చెప్తా ఉంటుంది. మనం డబ్బులకి ఏంటంటే 50 చేసాం. మొత్తం ఎన్ని శాంక్షన్ తీసుకున్నప్పుడు 80 ఏం చేసుకున్నా ఏసీ కూడా వాడలేదు అన్నారు కదా. పిల్లలతో అడగదు కానీ అదొకటి అందరికీ ప్రతి వాళ్ళు మోటార్ సైకిల్ లేని వాళ్ళు అనేటువంటిది లేదు. కనీసం ఇది వరకు సైకిల్ ఎలా ఉండేదో మోటార్ సైకిల్ కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి షెడ్ వేసినట్టయితే ఎండలో ఇబ్బంది పడక లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పైకి వెళ్ళిపోయినటువంటి ఫ్లాట్లు అయ్యాయి, ఎక్కడ పెట్టుకోవాలనేటువంటిది అర్థం లేదు. లోపల రకరకాల దొంగల భయమో లేకపోతే బండి ఎండలో ఉండిపోవటమో ఆ ఎండకి మళ్ళీ ఫైర్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ మధ్య 2-3 సార్లు టీవీలో చూసాం బళ్ళు ఫైర్ అవుతున్నాయని చెప్పేసి. అందుకని చెప్పేసి వాళ్ళకి ఉపయోగపడేటువంటి విధంగా షెడ్ చేపిస్తే బాగుంటుంది అనేటువంటిది నా సూచన కూడా. రెండోది పవర్ గురించి చెప్పారు మీరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పవర్ జనరేట్ చేసుకోవచ్చు అనేటువంటి చెప్పారు. దీంట్లో విస్తృతమైనటువంటి ప్రచారం చేయవలసింది ఏంటంటే ఒక ప్యానల్కి ఎంత అవుతుంది ఖర్చు అనేటువంటిది ఒకటి ఇచ్చారు. ఇచ్చింది ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు, ప్రచారంలోకి రావాలది. మనం కూడా అమలాపురం మీటింగ్ లో కూడా ఇదే సబ్జెక్ట్ మీద చాలాసేపు మాట్లాడడం జరిగింది. ఇది ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా ఉంది. ఎస్సీ ఎస్టీలకి ఫ్రీ, అది ఎస్టీ ఎస్టీలకి ఫ్రీ. అది కూడా దానిలో కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఆ విషయం కూడా చెప్పినట్టయితే అంటే భవిష్యత్తులో రాను పవర్ అనేటువంటిదే ప్రభుత్వాలకే గుదిబండగా తయారైనటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా దేనికైనప్పటికీ కూడా పవర్ అనేటువంటి ఎంత సబ్సిడీలు ఇచ్చినా విపరీతమైనటువంటి సేమ్ టైము ప్రజలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. విపరీతంగా బిల్స్ పెరిగిపోతున్నాయి. గతానికి ఇప్పటికీ చూసుకుంటే ప్రభుత్వాలు అనేటువంటి కాదు, మన అవసరాల కొద్ది మనం వాడేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.